గౌడ్ విమర్శలు చేశారు. మహబూబ్ నగర్ లో వసతి సౌకర్యాలు లేవన్న కారణంతో సదస్సును వేరే చోటకు మార్చడం జిల్లా ప్రతిష్టకు భంగమని అన్నారు. సదస్సును తిరిగి మహబూబ్ నగర్ లోనే నిర్వహించాలని తాను సహకరిస్తానని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. అలాగే పాలమూరు ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. జూరాల కాలువలకు నీరు విడుదల చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిస్తూ ఆల్మట్టి ఎత్తు పెంపు అంశంపై పార్టీలకు అతీతంగా పోరాడాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. దేశానికి అది కూడా మన పాలమూరు యూనివర్సిటీ ఒక అవకాశం వచ్చింది. 2024లో అప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్ రాథోడ్ ఉన్న అతను మొత్తం మీద ఆయన అప్లై చేసిన నాకు అంతంలో చెప్పిండు. 24లో అప్లై చేస్తే ఇప్పుడు వచ్చినప్పుడు దాన్ని పాలమూరు యూనివర్సిటీకి వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకొని సౌత్ ఇండియాలో అన్ని యూనివర్సిటీలలో ఎక్కడ జరుగుతుంది ఈ సదస్సు, విజన్ ఇండియా 2047 సదస్సు ఎక్కడ జరుగుతుంది అనే చర్చ జరుగుతుంది. గతంలో కూడా మేఘాలయాల్లో ఇక్కడ అయింది. మేఘాలయాలో అయినప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు కూడా అటెండ్ అయ్యింది. అంటే ఒక ఇంటర్నేషనల్ సదస్సు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ జరుగుతుంది, ఏం డిసిషన్ తీసుకున్నారు, యువత గురించి ఏం డిసిషన్ తీసుకున్నారు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఫర్దర్ స్టడీస్ లో ఏం మార్పులు వస్తున్నాయి, భవిష్యత్తు ఏంది, చదువుకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎట్లా, విద్యా వ్యవస్థలో మార్పు ఎట్లా తీసుకురావాలి, డెవలప్మెంట్ ఎట్లా తీసుకురావాలి, పరిశ్రమ ఎట్లా తీసుకురావాలి, పారిశ్రామిక ఎట్లా అభివృద్ధి చేయాలనేటువంటి యువతకు అనేక మార్గాలలో సూచనలు, సలహాలు అన్ని యూనివర్సిటీ వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్లు, రిజిస్టర్లు వచ్చి చెప్తారు. అది ఒక గొప్ప గౌరవం. రైట్, తెలంగాణలో పాలమూరు యూనివర్సిటీ కంటే గొప్ప గౌరవం అది. కానీ ఈరోజు ఒక బాధాకరం ఏంటంటే ఏదో బీద ఉంది, గతి లేదు, ఇక్కడ ఏం లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, అకామిడేషన్ లేదనే పేరు మీద దీన్ని తీసుకుపోయి ఎక్కడో వేరే జిల్లాలో పెడుతుందంటే అది చాలా అవమానకరం, చాలా బాధాకరం కూడా. అసలు అట్లా టాక్ రావడమే పోతుందాపో తర్వాత విషయం. ఇక్కడ పెట్టారంట, వేరే జిల్లాలో పెడతారంటే జిల్లాకు అవమానకరం. అది కూడా ఈ జిల్లా ముఖ్యమంత్రి గారి జిల్లా. మరి ఇక్కడ ఇంకా ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తాము, ఇంకా చాలా చేస్తాము అనేటువంటి గొప్ప గొప్ప ప్రణాళికలు చెప్తా ఉన్నారు. కాకినాడ జిల్లా యానంలో పులస చేపల సందడి మొదలైంది.